హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లా ఉన్నారు? ఈరోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుందాం అనేసి నేను ఈ వీడియో ద్వారా అయితే మీ ముందుకు వచ్చినాను అనమాట. ఆ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను వచ్చేసి ఒక ఫ్రాడ్ జరిగింది ఫ్రెండ్స్. నా మీద వచ్చేసి ఒక ఫ్రాడ్ జరిగింది. ఆ ఫ్రాడ్ ఏంటంటే, ఒక 2000 డబ్బులు అయితే లాస్ అయినా ఫ్రెండ్స్. అది ఎట్లయినానంటే, ర్యాండమ్గా మనకు వచ్చేసి వాట్సాప్ గ్రూప్లో ఏదో లింక్ ద్వారా నన్ను అయితే గ్రూప్లో యాడ్ చేసేసినారు. యాడ్ చేసేసిన తర్వాత ఏమైందంటే ఫ్రెండ్స్, వాళ్ళు వచ్చేసి చాలా టెక్నికల్గా, చాలా నిజమైన వెబ్సైట్ అన్నట్టు వాళ్ళు నన్ను వచ్చేసి మోసం చేశారు ఫ్రెండ్స్. ఇలాంటి వాటి ద్వారా మీరు వచ్చేసి కొంచెం దూరంగా ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి. అందుకనేసి నేను ఈ వీడియో చేద్దామని చేస్తున్నా ఫ్రెండ్స్. ఏంటంటే వాళ్ళు వచ్చేసి చాలా కాంప్లికేటెడ్ గేమ్ ఆడినారు ఫ్రెండ్స్ నాతో. పోనీలే అనేసి నేను కూడా చూద్దాము ఇది ఫ్రాడా లేక నిజంగానే ఇట్లా చేస్తాను అనేసి నేను వచ్చేసి ఫస్ట్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కదా, గూగుల్ మ్యాప్స్లో వచ్చేసి మీరు ఓపెన్ చేసి రివ్యూ ఇవ్వండి. రివ్యూ వస్తే మీకు వచ్చేసి 50 రూపీస్, తర్వాత 100 రూపాయలు, తర్వాత 150 అనేసి ఇట్లా చేస్తారు ఫ్రెండ్స్. ఒకరోజు అంతా ఏం చేసినారంటే ఫ్రెండ్స్, పొద్దున్న నుంచి సాయంత్రంగా నాకైతే డబ్బులు వేసినారు ఫ్రెండ్స్ వాళ్ళు 2000 దాకా. తర్వాత వచ్చేసి వాళ్ళు 2000 మరుసటి రోజు వచ్చేసి మరుసటి రోజు నుంచి ఇప్పుడు ఒక్కరోజు అయితే వాళ్ళు డబ్బులు వేస్తారు మనకు. తర్వాత రోజు నుంచి వాళ్ళ గేమ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి ఆన్లైన్ ఫ్రాడ్లలో ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు కొద్దిగా మనకు డబ్బులు వేస్తారు, తర్వాత మనల్ని నుంచి ఎంత ఎక్కువ అయితే కన్నా అంత ఎక్కువ రాబడదామనేసి వాళ్ళు ట్రై చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడే మనకు ఆన్లైన్ గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ డే ఏంటంటే వాళ్ళు నాకు డబ్బులు వేశారు. నేను వచ్చేసి పొద్దున మేబీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఆన్లైన్లో ఉన్నా ఫ్రెండ్స్. నాకు వచ్చేసి 2000 దాకా వచ్చింది. తర్వాత రోజు వచ్చేసి వాళ్ళు వచ్చేసి నువ్వు వచ్చేసి ఇప్పుడు 2000 డైరెక్ట్ 2000 వేయాలి, నీకు వచ్చేసి 16,000 బెనిఫిట్ వస్తుంది అని చెప్పినారు. నాకు వచ్చేసి డౌట్ వచ్చింది ఫ్రెండ్స్, ఎందుకు 2000 ఎందుకు వేయాలా, ఎట్లా వస్తుంది డబ్బులు అంటే, వాళ్ళు చెప్పింది నాకు ఆన్సర్ వచ్చేసి, మేము స్టాక్ మ్యానిపులేషన్స్ చేస్తాము, స్టాక్స్ వచ్చేసి ప్రిడిక్ట్ చేస్తాము, మేము ఇంత సమయంలో ఇంత డబ్బులు వేస్తే మాకు వచ్చేసి అతను వచ్చేసి ఎవరైతే స్టాక్స్ మ్యానిపులేట్ చేస్తుంటాడు కదా, అతను కమిషన్ తీసుకొని మిగతా డబ్బులు మనకి వేసేస్తాడు అని చెప్పి వాళ్ళు చెప్తాను ఫ్రెండ్స్. నువ్వు ఒకనివే కాదు ఇట్లా పార్టిసిపేట్ చేసేది, చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు అట్లా మేము మెసేజ్ చేసింది ఫ్రెండ్స్ టెలిగ్రామ్. అట్లా వచ్చేసి టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను కూడా వచ్చేసి రిప్లై ఇచ్చిన. నేను కూడా వచ్చేసి కొద్దిగా జెన్యూన్ అనుకున్నా ఫ్రెండ్స్. స్టాక్స్ మ్యానిపులేట్ చేసి వాళ్ళకు వచ్చేసి ఇంత టైంలో ఈ స్టాక్ పడిపోతుంది, ఈ స్టాక్ రైజ్ అవుతుంది, అట్లా చేస్తారు కదా ఫ్రెండ్స్. వాటి గురించి నాకు థాట్ వచ్చింది అనమాట. అట్లనేసి ఇదేదో జెన్యూన్ వెబ్సైట్ ఉంది అనుకొని నేను ఇంకా నమ్మినాను ఫ్రెండ్స్. నమ్మేసి ఏం చేసినానంటే, నాకు ఫ్రీగా 2000 వచ్చింది కదా, ఆ 2000 వచ్చేసి మీరు 2000 వేస్తే 16,000 వస్తుంది అని చెప్పినారు. తర్వాత 2000 నుంచి తర్వాత వచ్చేసి నీకు 5000 టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్లో వచ్చేసి నువ్వు 5000 వేస్తే నీకు వచ్చేసి మేబీ 18,000 అట్లా ఉంటుంది నీకు ప్రాఫిట్ అని చెప్పినారు. 2000 వేస్తే ఫ్రెండ్స్, నాకు 2000 వేస్తానే వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ టాస్క్ వచ్చేసి నీకు టాస్క్లో ఇంకో టాస్క్ ఉంది, ఇన్నర్ టాస్క్, దానికి వచ్చేసి 5,000 వే అన్నారు ఫ్రెండ్స్. నేను ₹10 కూడా వేయాల ఫ్రెండ్స్. ఇదంతా ఫేక్ అని చెప్పేసి అప్పటి నుంచి నాకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. ఫేక్ అని పెడతానే వాళ్ళు ఏం చేసినారంటే, నాకు ఆ గ్రూప్లో నుంచి నన్ను ఎగ్జిట్ చేసేసినారు ఫ్రెండ్స్. నా పర్మిషన్ లేకుండా వాళ్ళు ఏదైతే నా పర్మిషన్ లేకుండా గ్రూప్లో యాడ్ చేసినారో, నా పర్మిషన్ లేకుండా గ్రూప్లో ఎగ్జిట్ చేసేసినారు. నేనేం చెప్పినానంటే, ఫేక్ వెబ్సైట్, ఫేక్ మెసేజెస్, దాంట్లో జనాలు కూడా ఎట్లా ఉంటారంటే అంత వాళ్ళే ఉంటారు ఫ్రెండ్స్. మనం ఒకనమే జెన్యూన్ ఉంటాము, అదేనమాట మనకు ఎర్రేసేది అనమాట. వాళ్ళు అంతా కంప్యూటర్ జనరేటెడ్ మెసేజెస్ వస్తుంటాయి గ్రూప్లో. మనది వచ్చేసి ఒకటి రియల్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, మన రియల్ ఎవరు ఫేక్ ఎవరు వాళ్ళదే వెబ్సైట్ కాబట్టి వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్. అట్లా మనల్ని మోసం చేస్తారు వాళ్ళు. తర్వాత 5,000 వే, తర్వాత 16,000 వేయాల నువ్వు అట్లా అనేసి నన్ను బ్లాక్మెయిల్ కూడా చేసినారు ఫ్రెండ్స్. బ్లాక్మెయిల్ చేసి నేనేం భయపడలేదు ఫ్రెండ్స్. ఏం చెప్పినారంటే, నీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోవు, నువ్వు రూల్స్ ఫాలో కాలేదు. ఎందుకంటే వాళ్ళకి కడుపుమంట కదా ఫ్రెండ్స్. 2000 వచ్చింది, 2000 వాళ్ళకే పోయింది, ప్రాఫిట్ ఏం లేదని వాళ్ళకి కడుపుమంట. మనం గేమ్లో పార్టిసిపేట్ చేయకముందు వాళ్ళు రూల్స్ చెప్తారు ఫ్రెండ్స్. కొన్ని రూల్స్ చెప్తారు. రూల్స్ ఏంటంటే, టాస్క్ మధ్యలో నువ్వు ఎగ్జిట్ అవ్వకూడదు, ఎగ్జిట్ అయితే నీ మీద యాక్షన్స్ కానీ లేదంటే నీకు వచ్చేసి ప్రాఫిట్ రాదనేసి అట్లా భయపడతారు ఫ్రెండ్స్.
వాళ్ళు ఎన్ని యాక్షన్స్ అయినా తీసుకోండి, ఏ ఏ సైబర్ సెక్యూరిటీ ఇవి ఉంటాయి కదా స్టేషన్స్కి అయినా నాకేం భయం లేదని చెప్పిన ఫ్రెండ్స్. నేను అట్లా టాస్క్ మధ్యలో ఎగ్జిట్ అయిపోయినా కదా, వాళ్ళకి వచ్చేసి డబ్బులు ఇంకా కొద్దిగా లాగిందిమే అనుకునేసి పాపం బాధపడిపోయినారు. కానీ నాది వచ్చేసి ₹10 కూడా పోలా కదా ఫ్రెండ్స్, నాకు అది హ్యాపీనెస్. తర్వాత నాకు అర్థమైంది నెమ్మదిగా. ఫస్ట్లో నేను కూడా నమ్మిన ఫ్రెండ్స్, ఇది జెన్యూన్ వెబ్సైట్ అని. నేను కూడా మోసపోయినా, ఫస్ట్ అయితే మోసపోయినా నేను కూడా. తర్వాత లేట్గా వచ్చేసి మనకు దిమ్మ తిరిగేలాగా వాళ్ళ నుంచి వచ్చేసి రెస్పాన్సెస్ వస్తుంటాయి. బ్లాక్మెయిల్ దాకా కూడా పోతారు వాళ్ళు. నువ్వు ఈ టాస్క్ చేయాలి, ఈ టాస్క్లో ఎందుకు ఎగ్జిట్ అయిపోతున్నావు అని మనకు ప్రెజర్ కూడా చేస్తారు ఫ్రెండ్స్. అట్లుంటాయి వాళ్ళవి. పెద్ద వేస్ట్ ఫెలోస్, వేస్ట్ నా కొడుకులు, పని పాటలు లేని నా కొడుకులంతా వచ్చేసి వీటిల్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. కొద్దిగా బూతులు అంటే కొద్దిగా వల్గర్ లాంగ్వేజ్ వాడినానని ఏమనుకోద్దండి ఫ్రెండ్స్. ఇలాంటి జాబులు లేకుండా ఎటువంటి పని లేకుండా ఉంటారు చూడు, అలాంటి ఫెలోస్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఇటువంటి పనులు. ఎవరు కూడా ఇటువంటి వాటిల్లో కూడా మోసపోకండి. నేను వచ్చేసి కొంతమంది విన్నా, మా ఫ్రెండ్ వెంకటచలపతి ఉన్నాడు. వెంకటచలపతి ఏదో వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసినాడంట. లింక్ ఓపెన్ చేస్తానే ఆ లింక్ మీద జస్ట్ క్లిక్ చేస్తానే 9,000 ఫినిష్ ఫ్రెండ్స్, అవుట్ అయిపోయింది. మళ్ళీ తర్వాత వచ్చేసి అదే లింక్ని మళ్ళీ డబల్ ట్యాప్ రెండోసారి చేసినాడనమాట. మళ్ళీ ఒక 9,000 18,000 ఒక అట్టే టైం వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అట్లుంటాయన్నమాట. నేను ప్రూఫ్ కూడా షేర్ చేసింది ఫ్రెండ్స్, అతనిది డబ్బులు పోయింది. కానీ ఇది జరిగి ఒక వారం అట్లా అవుతుంది. నిన్న మొన్న అంటే నేను షేర్ చేసింది ఫ్రెండ్స్. అది కూడా అయితే జెన్యూన్గానే జరిగింది. మా ఫ్రెండ్ అంటే నాకు క్లోజ్ ఫ్రెండ్ అనమాట. మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఏవంటే అవి ఇప్పుడు వచ్చేసి నా సెల్కి కూడా రోజుకి ఒక 50-60 లింకులు వచ్చేస్తుంటాయి ఫ్రెండ్స్. ఈ డబ్బులు ఎట్లా సంపాదించాలా, లేదంటే ఎట్లా అంటే నేను వాటి గురించి కూడా సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్. ఏంటంటే మనకి ఎట్లా వస్తున్నాయో ఏమో కానీ ఎక్స్ట్రా ఇన్కమ్ అనేసి ఏవేవో వచ్చేస్తుంటాయి ఫ్రెండ్స్ లింకులో. నా పర్మిషన్ లేకుండా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు, వాట్సాప్ గ్రూప్లో డిలీట్ చేస్తారు, టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళే డిలీట్ చేసుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మనమే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. వాట్సాప్ గ్రూప్లో ఎవడు పడితే వాడు యాడ్ చేసేసి, నాకు ఫస్ట్ ఈ ఫ్రాడ్ ఎట్లా జరిగిందంటే వాట్సాప్ గ్రూప్లో నా పర్మిషన్ లేకుండా యాడ్ చేసేసినారు. నేను ఫేక్ అని చెప్తాను, వాట్సాప్ గ్రూప్లో డిలీట్ చేసేసినారు, టెలిగ్రామ్ గ్రూప్లో నన్ను ఎగ్జిట్ చేసేసినారు. అట్లుంటాయి ఫ్రెండ్స్. కొన్ని ఫేక్ వెబ్సైట్ల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నాకు పర్సనల్గా నాకు ఓన్గా జరిగిందనమాట. అందుకనే మీతో షేర్ చేసుకుందాము. కొంచెం మన సబ్స్క్రైబర్లు కూడా కొద్దిగా ఇలాంటి వాటి నుంచి నెమ్మదిగా కోలుకుంటారు, తెలుసుకుంటారు అనేసి నేను అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా ఎటువంటి ఫ్రాడ్స్ జరిగినాయి, ఏ లొకేషన్స్లో ఏ టైప్ ఆఫ్ ఫ్రాడ్ అది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదంటే మీకు ఏదైనా ఫ్రాడ్ జరిగింటే నాకు పంపించండి ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్లో నేను పెడతా ఫ్రెండ్స్ అది. లేదంటే నా దగ్గరికి వచ్చి కలవండి, లేదంటే మీకు వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తాను మీ మెసేజ్ను. ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రాడ్స్. మా ఫ్రెండ్కి అయితే ఇంకో ఫ్రాడ్ ఏంటంటే, బిగ్ ఫ్రాడ్ ఏంటంటే వాడికి జాబ్ ఇప్పిస్తామనేసి 2 lakhs కట్టినాడు ఫ్రెండ్స్. వాడు మొత్తం వచ్చేసి 5 lakhs అంట వాడిది పోయింది. మా ఫ్రెండ్కి వచ్చేసి ఫ్రాడ్ ఎట్లా అంటే మొత్తం వచ్చేసి 2 lakhs ముందు షెడ్యూల్ కాకముందు, ఇప్పుడు షెడ్యూల్ చేస్తారు కదా మనము నౌకరీలో కానీ దేంట్లో లింక్డ్ఇన్లో ఇండిడ్లో కానీ పెట్టుకుంటాం కదా, దానికి షెడ్యూల్ చేసేకి ఒక 2 lakhs దాకా కట్టు, ఇది నీకు ఉంటుంది అని చెప్పినారంట ఫ్రెండ్స్. నీకు జాబు ఇంతటితో వచ్చేస్తుంది అని చెప్పినారంట. తర్వాత వచ్చేసి ఒక 3 lakhs డిమాండ్ చేసినారంట. సర్లే నీకు 3 lakhs కడితే మొత్తం 10 lakhs ప్యాకేజీ నీకు హాఫ్ అమౌంటే మాకు కడతాను అనేసి, అసలు బ్యాక్డోర్లో అనేటివే బ్యాక్డోర్ కానీ ఏదైనా కానీ వాటిని ఎంకరేజ్ చేయడమే పెద్ద ఫ్రాడ్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ వచ్చేసి కొద్దిగా మోసపోయినాడు ఫ్రెండ్స్. ప్రాబ్లం ఏంటంటే జీవితంలో మనిషికి ఏదో ఒకటి ఇన్కమ్ కావాలనేసి డబ్బులు కొద్దిగా పెడతాడు ఫ్రెండ్స్. ఎందుకంటే 5 lakhs అంటే 10 lakhs ప్యాకేజీ అంటే 6 నెలల్లో రికవర్ అయిపోయి తర్వాత జాబ్ వస్తే అంతా అయిపోతుంది కదా అనుకుంటారు. ఇలాంటి వాటిల్లోనే పెద్దగా స్టక్ అయిపోతారు ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ 5 lakhs తీసుకునేసిన తర్వాత వాడి ఫోన్ స్విచ్ ఆఫ్, వాడి నెంబర్ బ్లాక్, మొత్తం మా ఫ్రెండ్కు ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఫ్రెండ్స్ 5 lakhs కట్టిన తర్వాత. మళ్ళీ వాడు తెలియనోడా అంటే ఎవరో కాదు ఫ్రెండ్స్, తెలిసినోడే వాడికి దగ్గర బంధువే అట్లా చేసినాడు. కాబట్టి మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి జాబ్స్ విషయంలో కానీ. ఇలాంటి ఎర్నింగ్ ఇన్కమ్ యాప్స్ అని, వెబ్సైట్స్ అని, వీటిల్లో వచ్చేసి ఎక్కువ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. వాడికి వచ్చేసి 5 లక్షలు పోయింది. తర్వాత 1 year తర్వాత వాడు వచ్చేసి అడిగి వాళ్ళ ఫ్రెండే కదా వేరే నెంబర్లతో ఫోన్ చేసి అడగంగా వాడికి వచ్చేసి ఒకసారి లిఫ్ట్ చేసి ఇస్తాను అని చెప్పినాడు. ఇతడు అయ్యాർക്ക് తెలిసిన వాడైనా కూడా సైబర్ సెక్యూరిటీలో కేసు అయితే ఫైల్ చేసేసినాడు వాని మీద. వాడు వచ్చేసి ఒకసారి ఏం చేసినాడంటే వీడి ఫ్రెండు
బోనస్ చెక్కు పంపించినాడు. ఫేక్ చెక్ ఒకటి ఇచ్చేసి వానికి కొరియర్ ద్వారా పంపించినాడు ఫ్రెండ్స్. అది వానికి ప్లస్ పాయింట్ అయిపోయింది. ఆ కొరియర్ చెక్ ఫేక్ దాన్ని తెలిసిపోయి వీడు కేసులో విట్నెస్గా దాన్ని ఫేక్ చెక్ను ఉపయోగించుకున్నాడు. అది డీటెయిల్స్ మొత్తం వీడి పేరు మీదనే వచ్చాయి. సెండర్ డీటెయిల్స్ కూడా వచ్చినాయి. ఇవన్నీ వచ్చేసి 420 సెక్షన్ కింద అయితే కేసు బుక్ చేసినారు ఫ్రెండ్స్. ఇట్లా ఉంటాయి. వాడి లైఫ్ ఇంకా పోలీసులు టార్చర్ చూపిస్తారు వానికి. అట్లా ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని కేసులు. కొద్దిగా అయితే మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఎవరిదైతే ఏమే, డబ్బులు అయితే డబ్బులే కదా, అట్లనే నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎటువంటి ఫ్రాడ్స్ ఉంటాయి కదా, ఫ్రాడ్స్లో అయితే ఇన్వాల్వ్ అవ్వకండి. వేరే వాళ్ళను ఫ్రాడ్ చేసే కూడా కొంతమంది ఏంటంటే పని లేని వాళ్ళు వచ్చేసి ఇట్లా చేద్దామనేసి మాట్లాడుకుంటుంటారు ఫ్రెండ్స్. ఈ బెంగళూరులో మార్తల్లో పీజీలు ఉంటాయి కదా, పీజీలలో జాబ్రాని ఉంటారు కదా, వేస్ట్ ఫెలోస్. వాళ్ళందరూ చేసేది ఇట్లాంటివే ఫ్రెండ్స్. నీకు జాబ్ ఇప్పిస్తాను, నాకు బ్యాక్ డోర్లో తెలుసు, నాకు హెచ్ఆర్ తెలుసు, నాకు వాడు తెలుసు, వీడు తెలుసు, బొంగు తెలుసు అని చెప్పేసి వాళ్ళు ఫ్రాడ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. చాలా డీప్గా హర్ట్ అవుతారు మనుషులు. ఇలాంటివంట ఏంటంటే మనిషికి అవసరము ఎంతవరకైనా తీసుకెళ్తుంది. పాపం ఏదో 1 లక్ష అని చెప్తారు. 1 లక్ష కదా, నీకు 5 lakhs ప్యాకేజ్, 6 lakhs ప్యాకేజీ అంటారు. తర్వాత 1 లక్ష గోవిందా. వీడు అయితే ఫోన్ స్విచ్ ఆఫ్, మనిషి ఎక్కడ ఉంటాడో కనిపెట్టడం చాలా కష్టము. ఇటువంటి సిచ్యువేషన్లు అన్నింటినీ ఫేస్ చేసినాం ఫ్రెండ్స్. అందుకనేసి ఇప్పుడు వచ్చేసి వాటి గురించి అవగాహన కొద్దిగా వచ్చింది, మీకు కూడా షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇటువంటి ఫ్రాడ్స్లో నెక్స్ట్ వచ్చేసి బెట్టింగ్ ఫ్రాడ్స్ ఉంటాయి. బెట్టింగ్స్లో కూడా చాలా రకాల ఫ్రాడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాటి నుంచి కూడా దూరంగా ఉండండి. ఈ స్కామ్లు అన్నింటి నుంచి దూరంగా ఉంటే మనకు రిలాక్స్గా ఉంటుంది. వాటిల్లో ఒకసారి చిక్కుకున్నారంటే మెంటల్ స్ట్రెస్ ఒకటి, తర్వాత వచ్చేసి వాళ్ళు ఇచ్చింటే ఏమవుతుందో, ఇవ్వకపోతే ఏమవుతుందో, ఇచ్చింటే ఒకవేళ నాకు జాబ్ వచ్చిండేమో, నేను ఇవ్వకపోవడం వల్ల నాకు ఈరోజు జాబ్ రాలేదేమో అన్న టెన్షన్లో ఎక్కువ ఉండిపోతారు. అసలు అలాంటి వాటిని దగ్గరికి రానివ్వకండి ఫ్రెండ్స్. ఏదైనా ఫేక్ వెబ్సైట్స్ కానీ, ఫేక్ యాప్స్ కానీ, ఫేక్ పర్సన్స్ జాబ్స్ ఇప్పిస్తామనే పర్సన్స్ని మన దగ్గరలో వాళ్ళు ఎటువంటివి చెప్పినా మనం వినకూడదు ఫ్రెండ్స్. కొంతమంది ఏంటంటే అవసరంలో ఉన్న వాళ్ళు ఒకవేళ నేను ఇచ్చింటే నాకు జాబ్ వచ్చిండేదేమో, ఒకవేళ నేను దాంట్లో 5,000 వేసింటే నాకు 16,000 వచ్చిందేమో అన్న కన్ఫ్యూజన్లో ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతుంటారు. తర్వాత చాలా సీరియస్ ఇష్యూస్ అయిపోతుంటాయి ఫ్రెండ్స్ దాంట్లో. నేను ఎందుకంటే ఇంతగా చెప్తున్నానంటే నా పర్సనల్గా కొన్ని జరిగినవి ఇటువంటివి, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇక మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి పల్లెల్లో, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ జాలర్లో వర్షం అంటే చేపల వీయ వాళ్ళు వచ్చేసి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పిడుగులు కూడా పడినాయి ఫ్రెండ్స్. మా ఊర్లో కూడా పిడుగులు పడినాయి. ఒక 16-17 దాకా జీవాలు పొటేళ్ళు అయితే చనిపోయినాయి ఫ్రెండ్స్. పిడుగులు వద్ద అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. పిడుగు మనకు వచ్చేసి ముందే సమాచారం వస్తుంది, నోటిఫికేషన్. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి అన్ని సెల్లులకు మీ ప్రాంతాల్లో పిడుగు పడే అవకాశం ఉంది అనేసి వస్తుంది కదా, మెసేజ్ వస్తానే. ఆ రోజు అయితే బయటికి ఎక్కడ పోవద్దండి. పొడవైన చెట్ల దగ్గర, పోల్స్ దగ్గర అట్లా ఉండొద్దండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ నా సలహా. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే మా వెలిగిళ్ళ ప్రాజెక్టు దగ్గర కూడా గేట్లన్నీ చూస్తున్నారు ఫ్రెండ్స్. వర్షాలు కొద్దిగా పుంజుకుంటున్నాయి. గేట్లన్నీ చెక్ చేసి పొద్దున జనరేటర్ కూడా అన్నీ చెక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకవేళ వర్షం ఎక్కువైపోతే గేట్లు ఓపెన్ చేసేయాలి కదా. పొద్దున అయితే నేను అక్కడ చూసినాను, వీడియో ఒకటి తీసుకుందాం అనుకున్నాను, కానీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారో ఇయ్యరు అనేసి నేను వచ్చేసి వీడియో తీయకుండా వచ్చేసిన ఫ్రెండ్స్. లోపల జనరేటర్ రూమ్లో ఫ్రెండ్స్, రూమ్ లోపలికి విన్నా, అక్కడ వీడియో రిస్ట్రిక్షన్ ఉంటుందేమో అనే ఉద్దేశంతో నేను వీడియో అయితే తెలియదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని విశేషాల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.